ఏంట్రా నీ గొడవ? అది కాదన్నయ్య, కుర్రోడు మంచోడు. పోనొక్కసారి ఫోటో చూడిపో. ఏదక్క ఫోటోలు కొడుతువి, నన్ను కొడుతువి? ఒరే పిచ్చిగా, నిన్న ఇక్కడ తీసుకొచ్చింది పెళ్లి జరపడానికి, ఆ పని కాదా? ఆ మాట కొట్టి చెప్పన్నా. ఈడికిడి అవుతాడరా మేనల్లుడు. ఈడమ్మా నాన్న ఎవరు? పాపం చిన్నప్పుడే పోయారట. ఏంటే? చిన్నప్పుడే పోయారట. జండు బామ్ రాసుకుంటారా? ఇంక దేంతో పని లేదయ్యా. అమ్మాయి నానా, ఈయన్ని చూడాలనుంది, రమ్మని కబురెట్టు. ఈ పాటికి వచ్చే ఉంటాను. ఇంటి గుమ్మలో అడుగు పెట్టే ఉంటాను. హాయ్ 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 హాయ్. ఓ బేబీ, హాయ్ చిదు. ఆ లక్ష్మి లంగా ఉన్న సూపర్ యా. అబ్బాయి నాటు బాంబులా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళకండి, పేలిపోతారు. ఆ లక్ష్మి, ఐ నెవర్ సీన్ యు ఇన్ దిస్, మైండ్ బ్లోయింగ్. యు ఆర్ సో స్వీట్. థాంక్యూ. పిచ్చి గారు, ఏంటి నల్లబడ్డారు? ఎండలా? ఎండలు కాదు, మా అక్క కొట్టి 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 ఇట్లా అయిపోయింది ఈ బుక్కలో. కామెడీ. ఫాదర్, నమస్తే అంకుల్. నా పేరు చందు. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మహాలక్ష్మి చెప్పడం మర్చిపోయారు, మార్నింగ్ 10 o'clock ఫ్లైట్. గోన్ గెట్ రెడీ. అవును, వచ్చేటప్పుడు రూట్ బాగాలేదు. అది ఏ రూట్ లో వచ్చారు? వై రాజంపేట్. వెళ్ళేటప్పుడు వయా న్యూస్ వెళ్ళాలండి. అవును యా, ఇట్స్ గోయింగ్ టు బి లేట్. గోన్ గెట్ రెడీ. ఏయ్! కొంచెం స్పీడ్ తగ్గించు. సేమ్ వాయిస్. అడ్రస్ చెప్పి మరి వచ్చారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. రేయ్! నిన్ను ఇక్కడ పిలిపించింది పెళ్లి చేయడానికి కాదు, నేను సంపి పాతేయడానికి. రేయ్! అట్లా చూస్తున్నారేంద్రా? వాకిలి మూసేయండి. ఓ గాడ్, దీనికోసమే కదా నేను వెయిటింగ్. ఇప్పటికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు. ఐ లవ్ యు మ్యాన్. రేయ్! చుట్టూ 20 మంది ఉన్నారు. సిటికేస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. భయపడవేందిరా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వచ్చి నన్ను తీసుకెళ్ళరా అని ఒక్కసారి చెబితే మీసమ్మలోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడికి కూడా ఒంట్లో బ్లడ్ కాళ్ళ నుంచి తల వరకు సర 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 సరమని పరుగులెత్తితే 26 ఏళ్ల నికార్సైన మగాణ్ణి నాకేంటే భయం. రేయ్! నరికేయండిరా ఈయన్ని. ఆగండ్రా! శుభవాని ఫైట్ చేస్తుంది, ఎవడ్రా ఆపింది? అంకుల్ వై? మగాడిరా, అందుకే మీ అమ్మాయి నన్ను ప్రేమించింది. నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తా. అన్నా! అంకుల్, మీరు చూడటానికి వైల్డ్ గా ఉన్నా మనసు గోల్డే. అది సరే గాని పెళ్లికి ముందే నువ్వు నాకు సాయం చేయాలి. మహాలక్ష్మి కోసం నేను ఏమైనా చేస్తాను. శబ్బాస్ రచందు, శబ్బాస్. మా పక్కూర్లో శివయ్య అని నా గర్భశత్రువు ఒకడున్నాడు. ఆడికి భయపడి నా తమ్ముడు 25 సంవత్సరాలనిచ్చి దాక్కుని దాక్కుని బతుకుతున్నాడు. నా తమ్ముడిని ఇంటికి తీసుకురాలేక, ఆ శివయ్య గారిని చంపలేక తలోంచుకుని దిక్కుమాలని బతుకుతున్నాను రా. నా తమ్ముని రమ్మని చెప్తా. ఆడిని స్టేషన్ నుంచి మా ఊరి పొలిమేర దాకా తీసుకురా. అక్కడికక్కడే నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా. నా బిడ్డ మీద ఉండు. కానీ మీ తమ్ముడిని ఊరికి తీసుకొచ్చాక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన చంపడానికి గ్యారంటీ ఏంటి? చంపలేరు. ఏ? ఎందుకంటే మా రెండోళ్ల మధ్యన ఉన్న కట్టుబాటు ప్రకారం ఆ ఊరోళ్ళు మా ఊరు పొలిమేరల్లో అడుగు పెట్టకూడదు. ఓకే ఓకే ఓకే, అలాగైతే మీ తమ్ముడిని తీసుకొచ్చిన నెక్స్ట్ సెకండ్ మా ఇద్దరికి పెళ్లి జరగాలి. పిచ్చోడా, బిడ్డ మీద ప్రమాణం చేశానయ్యా. లాయరు, సార్ అల్లుడు గారికి బస్ ఏర్పాట్లు చూడు. పదండి బాబు, మీ ఇద్దరికి ఒకే రూమ్ ఏర్పాటు ఓ చేస్తాను. ఇట్స్ గ్రేట్, కమ్ ఆన్ బేబీ. హలో, పశుపతిని. ఒక ముఖ్య గమనిక, 25 సంవత్సరాల నుంచి నా తమ్ముడిని చంపుతానని తెగ రెచ్చిపోతున్నావు కదా. రేపాడు వస్తున్నాడు. స్థలం మొద్దనూరు రైల్వే స్టేషన్. సమయం సాయంకాలం 5 గంటలు.
ఏందిరా నీ పేర్లో ఉన్న బాస్ నీ ఫేస్ లో లేదు బాస్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మా నన్ను తిడుతున్నాడు, నేను దిగిపోతా. అరే తిట్టాకనా ఆడిపోతే మనం పోతాం బండోసారి ఆపుతామి.